బయట పానీపూరి తింటాం గానీ ఎలా తయారు చేస్తారో ఏంటో మనకేం తెలియదండి. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పానీపూరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక 2 కప్పులు బొంబాయి రవ్వలో 1 కప్పు మైదా వేసి, టేస్ట్ కి సరిపడగా ఉప్పు, పూరి పొంగడానికి తినే సోడా వేసి బాగా కలుపుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసుకుంటా చపాతీ పిండిలా కలిపేసి కొంచెం సేపు పక్కన పెట్టండి, 1/2 గంట సేపు. తర్వాత పిండిని బాగా మర్దనా చేసి మందపాటి పూరిలా చేసి గ్లాసు గానీ ఏదైనా రింగ్ ఉంటే దాని సహాయంతో ఇలా రౌండ్ గా చేసేసుకొని వేడి నూనెలో వేసారనుకోండి, చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో, మన పానీపూరి రెడీ అండి. ఇది ఉంటే సరిపోద్దా? దీంట్లోకి ఇప్పుడు చాట్ రెడీ చేద్దాం. తెల్ల బఠానీ బంగాళదుంపలు బాగా ఉడకబెట్టేయాలండి. ఉడికిన బఠానీ కొన్ని పక్కకి తీయండి. ఇప్పుడు మిగిలిన బఠానీ ఉంది కదండి, దాన్ని మెత్తగా మెదిపేసుకొని ఉడికిన బంగాళదుంప తొక్క తీసేసి అది కూడా దీంట్లో పిసికేయండి. ఇందులోనే ఇందాక కొద్దిగా పక్క తీసిన బఠానీ, కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేయండి. చాట్ రెడీ. ఇప్పుడు పానీ తయారు చేద్దామండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వాటర్ వేసి మిక్సీ పట్టి ఇలా ఒక గిన్నెలోకి వడకట్టేయండి. వడకట్టిన పానీలోకి చింతపండు గుజ్జు కూడా వేసుకోండి. తర్వాత దీంట్లోనే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు పులుపుకి ఘాటుకి తగ్గట్టు వేసుకోండి. తర్వాత దాంట్లోనే ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, లైట్ గరం మసాలా వేసారంటే పానీ కూడా రెడీ. బాబోయ్ ఇదంతా మా వల్ల కాదనుకుంటే ఇంకేం చేస్తామండి, బయట బండి దగ్గరికి వెళ్ళి 25 రూపాయలు ఇచ్చి ఫుల్ గా తినేయడమే.